జిల్లా బుచ్చిపేట మండలం లోపుడు గ్రామంలో ఒక కొండ మీద సుమారు కొన్ని వందల సంవత్సరాల క్రితం శ్రీకృష్ణుడు స్వయంగా వెలిచారని కథనాలు చెప్తూ ఉంటారు. అయితే నేను నేడు నా నేను నా జర్నలిజం ప్రస్థానం మొదలుపెట్టి 3 సంవత్సరాల క్రితం ఈ దేవాలయంపై ట్రైనీ రిపోర్టర్ కొన్న సమయంలో ఈ దేవాలయంపై ఓ శ్రీకృష్ణ నీకు నేడేదనే కథనాలు కూడా ప్రచారం చేశాం. ఆ తర్వాత 3 సంవత్సరాల తర్వాత ఈ దేవాలయం అభివృద్ధి చెందుతూ ఉంది. ఇప్పుడైతే మనం కథనాలు ప్రచారం చేసినప్పుడు ఈ దేవాలయం అయితే ఒక రాతి విగ్రహం ఈ మాదిరిగా ఉండేది. తర్వాత దానిపైన చిన్న గోపురం కూడా నిర్మించారు. అయితే లోపుడు గ్రామం నుంచి కొండపై ఉన్న ఈ దేవాలయానికి రావాలని సుమారు 2 కిలోమీటర్ల మట్టి రోడ్డు ఉండేది ఇంతకుముందు. కిలోమీటర్ వరకు కూడా దాన్ని సిమెంట్ రోడ్డుగా ఎన్ఆర్జీఎస్ నిధులతో అలాగే పంచాయతీ నిధులతో కూడా అభివృద్ధి చేసేవారు. అయితే ఇప్పుడు ఇంకా కూడా ఇంకో కిలోమీటర్ రోడ్డు నిర్మించాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడిప్పుడే చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ప్రజలు ఈ కార్తీక మాసంలో కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు, ఈ శ్రీకృష్ణవదికి వస్తూ ఉంటారు. అయితే గ్రామస్తుల కథనం ప్రకారం కొన్ని సంవత్సరాల క్రితం ఎవరైతే గోవులు మేపుతూ ఉంటారో వాళ్ళకి ఈ విగ్రహం దర్శనం ఇచ్చిందని, ఆ తర్వాత ఇది స్వయంగా వెలిచిందని కూడా కథనాలు చెప్తూ ఉంటారు. ప్రతి ఏటా కూడా ఘనంగా పండుగలు కూడా చేస్తూ ఉంటారు. అయితే ఎండగండి వానకు తడుస్తున్న ఈ విగ్రహంపై వరుసగా నేను ట్రైనీ రిపోర్టర్ ఉన్న సమయంలో వేసిన వరుస కథనాలకి గ్రామస్తులతో పాటు కొంతమంది స్థానికులు కూడా స్పందించి ఇక్కడ దేవాలయం నిర్మాణానికి కూడా వాళ్ళు పూనుకున్నారు. అయితే ఇప్పుడిప్పుడే ఈ దేవాలయం కూడా అభివృద్ధి చెందుతూ ఉంది. చుట్టూ పచ్చని ప్రకృతి కమనీయమైన అందాలలో కనువిందు చేస్తూ ఉంటే దేవాలయంలో చుట్టూ ఎత్తైన కొండల మధ్య ఈ శ్రీకృష్ణుడు నిలిచిన పరిస్థితి ఉంది. అయితే భక్తులందరూ కూడా ఇప్పుడిప్పుడు ఈ దేవాలయానికి వస్తూ ఉంటారు. ఇది ఇక్కడ పరిస్థితి.